కొనసాగుతూ ఆపరు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, కొండా మురళీధరరావు గారి నాయకత్వం. పారిపోయిన వాటిని ఆ రోజు ఆయన ఇక్కడ సైకిల్ గుర్తు మీద నిలబడ్డాడు. మేము ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ పిలిస్తే, అంటే కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బంది జరిగి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిలిస్తే మేము పర్కాల సీట్ అడిగినాం. పర్కాలు అడిగితే వద్దమ్మా, పర్కాల కాదు, ఆడ ఒక మాజీ మంత్రి ఉన్నాడు, ఆయనను ఓడగొట్టాలంటే కేవలం కొండా దంపతుల వల్లనే అవుతుంది, కాబట్టి మాకు వరంగల్ ఈస్ట్ టికెట్ ఇస్తే మేమంటే ఎవరో తెలియని ఆ ప్రజలు మాకు 55,000 మెజారిటీ అక్కడ గెలిపించిన సంగతి ఈ ధర్మారెడ్డికి తెలియదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ పర్కాల నుంచి మేము పక్కకు పోయినాం కాబట్టి 10,000తో నువ్వు బయటపడ్డ విషయం నీకు తెలియదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి మీరు గెలిపించింది సైకిల్ గుర్తు మీద, ఆయన అమ్ముడుపోయింది టీఆర్ఎస్ పార్టీకి. మరి అమ్ముడుపోయి కోట్ల రూపాయలు తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. మేమేమనుకున్నాం అంటే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది కదా, బాగా నిధులు చేస్తాడు కావచ్చు, బాగా గ్రామాలను అభివృద్ధి చేస్తాడు కావచ్చు, దానికోసమే వచ్చిండు కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ మాకు అర్థమైంది ఏంటంటే ఆయన మీకోసం రాలేదు, ఆయన కోసం, ఆయన కాంట్రాక్ట్ల కోసం, ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఏ ఎమ్మెల్యే అయినా ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడితే మరి ప్రజల కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, సంతోషాల్లో అన్నిట్లో కూడా వెంట ఉండాలి. కానీ మీ ఎమ్మెల్యే ఏ ఒక్క రోజు ఏ గ్రామంలో కూడా ఏ మనిషికి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా నేనున్నానని అండగా ఉన్నటువంటి సందర్భాలు ఎక్కడా కూడా నాకు కనబడలేదు. మరి గ్రామాల అభివృద్ధి ఏమన్నా జరిగిందా అంటే ఎక్కడా కూడా జరగలేదు. నేను వదిలిపెట్టిపోయిన గ్రామాలు ఎలా ఉన్నాయో 100% కూడా గ్రామాలు అలాగే ఉన్నాయనేటువంటి విషయాన్ని మరి నేను గమనించాను. మరి గ్రామాల అభివృద్ధి ఆయన ఎందుకు చేయలేదంటే ఒక సీసీ రోడ్డు పెడితే 5 లక్షలు వస్తుంది, ఓ సైడ్ డ్రైన్ పెడితే 10 లక్షలు వస్తుంది, అట్లా పర్సెంటేజ్ వస్తే 1 లక్ష రూపాయలు వస్తుంది. దాంతో ఆయనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అందుకని ఆయన వేటి మీద కన్నేసిందంటే ఆర్ఎండ్బి రోడ్ల మీద కన్నేసిండు, పంచాయతీరాజ్ రోడ్ల మీద కన్నేసిండు. ఇక చూడాలి, అవసరం ఉన్నా లేకున్నా కూడా రోడ్లను వెడల్పు చేయడం, ఎస్టిమేషన్ ఎక్కువ వేయించుకోవడం, టెండర్లు పిలవడం, ఎక్కువగా టెండర్ పాడడం, మరి అగ్రిమెంట్ చేసుకోవడం. మరి అక్కడెక్కడన్నా కొంచెం తేడా వచ్చిందంటే మళ్ళీ టెండర్ క్యాన్సిల్ చేయడం, ఆయన పనుల్లో కూడా లాభం వచ్చే వరకు టెండర్ పాడేయడం. ఇక్కడ పర్కాల నియోజకవర్గ వర్తకులు ఉన్నారు. ఈ వర్తకులకు రోడ్డు వెడల్పు జరిగినప్పుడు చాలా మంది బాధపడతా ఉంటే మన నాయకుడు కొండా మురళీధరరావు గారు వెడల్పున్న రోడ్డును తగ్గించి పోయించిండ్రు ఇక్కడ. కానీ ఆయన మాత్రం తక్కువ ఉన్న రోడ్లను వెడల్పు చేయించి ఇల్లు పడగొట్టేసి ఇష్టానుసారంగా రోడ్లు పోయించిండు. ఆ రోడ్లకు మట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పక్కనే ఉన్న గ్రామాల్లోంచి, చెరువుల్లోంచి వచ్చింది. మరి ఆ పక్కనే ఉన్నటువంటి రైతుల భూముల్లోంచి వచ్చింది. బిల్లులు మాత్రం కోట్ల రూపాయలు ఈయన ఎత్తుకున్నాడు. మరి రాష్ట్రంలో కేసీఆర్ మరి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల నేను పోయిన తర్వాత మరి వరంగల్లో టీఆర్ఎస్ కు 5-6 సీట్లు పెరిగినాయి. ఈరోజు మీకు తెలుసు కొండా సురేఖను మరి వీళ్ళేదో కాంగ్రెస్ తో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాను, ఫోన్లలో పోలీసుతో ట్యాపింగ్ చేయించుకుంటా వాళ్ళతో సంబంధం ఉంది అనే పద్ధతిలో మరి మనలా కొండా సురేఖ టికెట్ ఇవ్వలేదు. లేరా అని అడుగుతున్నా.